తెలంగాణ ప్రజల పట్ల తనకున్న అనురాగాన్ని, ఆప్యాయతను మరొకసారి ఆచరణలో చూపించారు మాజీ మంత్రి హరీష్ రావు. జోర్డాన్ దేశంలో ఇరుక్కుపోయి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న 12 మంది తెలంగాణ కార్మికులను కాపాడి తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేలా సాయం చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు, నేతలు పట్టించుకోకున్నా అభాగ్యులకు నేనున్నా అంటూ అభయహస్తం అందించారు. తెలంగాణ మట్టిబిడ్డలు ఎక్కడున్నా వారి కష్టాలు తనవేనని భావించే హరీష్ రావు మరోసారి మానవతా సేవలో నిలిచారు. సముద్రాల ఆవల జోర్డాన్ దేశంలో ఏడాది రోజులుగా ఇరుక్కుపోయి కడుపు నిండా భోజనం లేక భయంతో కన్నీళ్లతో బతికిన 12 మంది తెలంగాణ బిడ్డలకు ఆపదలో అండగా నిలిచారు. జోర్డాన్ వెళ్లి చిక్కుకున్న 12 మందిని స్వస్థలానికి చేర్చారు. జోర్డాన్లో వారు పనిచేసే కంపెనీకి పెనాల్టీతో పాటు రవాణా ఖర్చును భరించి బాధితులను హైదరాబాద్కు రప్పించారు. తెలంగాణకు చెందిన 12 మంది బతుకు తెరువు కోసం గతంలో జోర్డాన్ వెళ్లారు. అయితే ఏజెంట్ మోసాలకు బలై అక్కడ చిక్కుకుపోయారు. ఉపాధిని ఇప్పిస్తామని వాగ్దానం చేసిన ఏజెంట్లు జీతం ఇవ్వకపోగా పాస్పోర్ట్లను కూడా తీసేసి వారిని బలవంతంగా అక్కడే పని చేయించారని బాధితులు చెబుతున్నారు. ఎక్కడికి వెళ్లలేని పరిస్థితుల్లో తిండికి కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న బాధితులు చివరికి తమ బంధువుల ద్వారా సాయం కోరారు. అయితే వారి సమస్యలను కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులకు తెలిపినా పెద్దగా స్పందన రాలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో చివరి ప్రయత్నంగా హరీష్ రావుకు తమ గోడు వెళ్లబోసుకోగా తెలంగాణ బిడ్డలకు నేనున్నానంటూ వ్యక్తిగతంగా చొరవ తీసుకొని ఆ 12 మంది తెలంగాణ బిడ్డలను స్వదేశానికి తీసుకురావటానికి చర్యలు ప్రారంభించారు హరీష్ రావు. పైసా ఖర్చు లేకుండానే వారిని తిరిగి స్వదేశానికి సురక్షితంగా తీసుకురావటం ఆయన నాయకత్వానికి, మానవతా విలువలకు నిదర్శనంగా నిలిచింది. శనివారం తెల్లవారుజామున హైదరాబాద్కు చేరుకున్న ఆ 12 మంది వలస కార్మికులు హరీష్ రావును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. జోర్డాన్లో అనేక ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కొన్న తమను ఆదుకొని స్వదేశానికి తిరిగి వచ్చేలా చేశారని పేర్కొన్నారు. సరైన తిండి కూడా లేకుండా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని, జీవితాంతం గుర్తుండే ఉపకారం చేశారంటూ కన్నీళ్లతో హరీష్ రావుకు బీఆర్ఎస్ పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. తామందరినీ సురక్షితంగా స్వస్థలాలకు తీసుకురావడంలో ముందుకొచ్చినందుకు బాధితుల కుటుంబ సభ్యులతో పాటు ఆయా ఊళ్లన్నీ హరీష్ రావును నిజమైన తెలంగాణవాదిగా కొనియాడుతున్నారు. ఇదే విషయంపై హరీష్ రావు స్పందిస్తూ బాధితులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని, అందుకే కేసీఆర్ ఆదేశాల మేరకు వారిని సొంత ఖర్చుతో స్వదేశానికి తీసుకొచ్చామని హరీష్ రావు తెలిపారు. బతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి ఎంతో మంది కార్మికులు ఏజెంట్ల మోసాలకు బలైపోతున్నారని మాజీ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అలాంటి వారిని రక్షించాలని కోరారు. కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, మెదక్, సిద్దిపేట, జగిత్యాల జిల్లాలకు చెందిన చాలా మంది గల్ఫ్ దేశాల్లో చిక్కుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సాయం అడిగినా స్పందించలేదన్నారు. తాజాగా జోర్డాన్లో చిక్కుకున్న 12 మందిని బీఆర్ఎస్ తరపున జరిమానా కట్టి స్వదేశానికి రప్పించామన్నారు. వందలాది మంది గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గల్ఫ్ కార్మికులకు అనేక హామీలు ఇచ్చారని, కానీ ఒక్కటి కూడా అమలు చేయటం లేదన్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ చొరవ చూపి గల్ఫ్లో చిక్కుకున్న వారిని కాపాడటానికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి విదేశాల్లో చిక్కుకున్న మన ప్రజలను సురక్షితంగా ఇంటికి చేర్చాలని డిమాండ్ చేశారు. మరోవైపు ప్రభుత్వాలు చేయాల్సిన పనిని ప్రతిపక్ష నేతగా హరీష్ రావు చేసిన తీరు ప్రస్తుతం రాష్ట్ర ప్రజల్లో చర్చనీయాంశమైంది. పదవులు లేకపోయినా ప్రజల పట్ల అంకితభావం ఉంటే చాలు, అదే నిజమైన నాయకత్వం అని పలువురు హరీష్ రావును కొనియాడారు.